భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. రానున్న 5 ఏళ్లలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల పేరుతోనే ఇళ్ల పట్టాలిస్తామన్నారు సీఎం రేవంత్. భద్రాచలం సభలో బీఆర్ఎస్ బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రధాని ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ఇళ్లైనా నిర్మించిందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. వాళ్ళ పార్టీ కనుగ అప్పుకున్నానుకో, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కోట్లాది కోటీశ్వర్లకు ఇల్లు ఇయ్యం, పేదోళ్ళకే ఇస్తాం. నిజమైన అర్హులైన వాళ్ళకే, లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఒకటే ఆలోచన చేయండి. ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. హడావిడిగా ప్రారంభించి అటక మీద పెట్టే ఆలోచన మా ప్రభుత్వం చేయదు. ఏది ఇచ్చినా ఆనాడు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇల్లు అడిగిన ప్రతి పేదవాడికి అక్కడక్కడ ఒకరొకరు 2 తీసుకున్నా కూడా ఆ ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం కాదా మీరు ఆలోచన చేయండి. అందుకే ఇవాళ నేను ఒక్క మాట సూటిగా కేసీఆర్కు సవాలు విసురుతున్నా. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా. ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇక ఈయన ఇట్లుంటే ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, తీయగా మాటలు చెప్తాడు. ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 2022 వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు 100% ఇండ్లు కట్టిస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు. నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని, ఆయన డాక్టర్ లక్ష్మణ్ను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా ఈటెల రాజేందర్ని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తురండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం. ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్. ఇప్పటికే 4 గ్యారెంటీలను అమలు చేయగా మిగతా వాటి అమలు కోసం రెడీ అవుతోంది. పేదల సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు గాను వారికి 5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించిన ఇందిరమ్మ ఇళ్లు పథకానికి భద్రాచలంలో శ్రీకారం చుట్టారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనుంది. అర్హులైన ఇల్లు లేని నిరుపేదలందరికీ దశల వారీగా ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్థలమున్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందచేయనున్నారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల సాయాన్ని కూడా అందిస్తారు. తొలి విడతలో అన్ని నియోజకవర్గాల నుంచి 90,000 పైచీలుకు లబ్ధిదారులను గుర్తించారు.